నకిలీ ఫోన్ పే ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ మండలం రేంజల్ కిషన్ తాండా కూనేపల్లికి చెందిన భరత్, సాయి కిరణ్ రాథోడ్, అరుణ్ రాథోడ్, జీవన్ అనే నలుగురు యువకులు ఒక ముఠాగా ఏర్పడి పెట్రోల్ పంపుల్లో తమకు డబ్బులు అవసరం ఉన్నాయని ఫేక్ ఫోన్ పే ద్వారా రసీదులు చూయించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మోసాలకు పాల్పడ్డట్టు తెలిపారు. ఇదే తరహాలో నిర్మల్లోని ఓ పెట్రోల్ బంకులో డబ్బులు తీసుకున్న విషయాన్ని గుర్తించిన యజమానులు తమకు ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకున్నట్లుగా తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పట్టణంలో నలుగురు అక్యూజులను నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇలా మోడాస్ ఆపరెంట్ ఏంటంటే వీళ్ళు ఒక ఫోన్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక వెబ్ లింక్కు డైవర్ట్ చేసి ఒక ఫేక్ ఫోన్పేను క్రియేట్ చేస్తారు. ఫేక్ ఫోన్పే ఏంటంటే దాని ద్వారా ఫోన్పే కొడితే ఒక మెసేజ్ వస్తుంది. ఎవరికైతే ఫోన్పే పేరు అడిగి ఆ నేమ్ కొడితే అతనికి మెసేజ్ వస్తుంది. ఎవరికి ఈ అక్యూజ్ పై మెసేజ్ వస్తే మెసేజ్ చూపిస్తాడు. ఆ యొక్క ఫేక్ ఫోన్పే యాప్తో వీళ్ళు చాలా నేరస్తులు నేరం చేయడం జరిగింది. ఫస్ట్ ఈ నిర్మల్ పట్టణంలో పెట్రోల్ బంక్లకు వెళ్తారు. వీళ్ళు నలుగురు ఉన్నారు అక్యూజ్. వీళ్ళు పెట్రోల్ బంక్లకు వెళ్తారు. పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఒక 200 రూపీస్ది పెట్రోల్ పోసుకుంటారు. పెట్రోల్ పోసుకొని అప్పుడు కరెక్ట్ ఫోన్పే కొడతాడు వాడికి, ఏదైతే పెట్రోల్ పోసిన అతనికి. కొట్టేసరికి అతను ఏమనుకుంటాడంటే కరెక్టే కొట్టి కదా అని చెప్పి అనుకుంటాడు. సేమ్ అదే పర్సన్ ఏదైతే పెట్రోల్ పోస్తాడో అతనికే నా దగ్గర డబ్బులు లేవు, లిక్విడ్ క్యాష్ కావాలా, నీకు నేను ఫోన్పే కొడతాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే అట్లా రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి వీళ్ళు సరే ఫోన్పే కొట్టమని చెప్పి అతను అడుగుతాడు పెట్రోల్ పోసిన అతను. అప్పుడు ఇతను ఏదైతే వీళ్ళు ఫేక్ ఫోన్పే అది దాంతో దాని పేరు అడిగి నీ పేరు దాన్ని ఎంట్రీ చేసి ఆ పేరు ద్వారా ఫోన్పే కొడతాడు. కొట్టినప్పుడు మెసేజ్ వస్తుంది ఇతని ఫోన్లో, ఎవరి నేరస్తుని మన అక్యూజ్ ఫోన్ మెసేజ్ వేస్తే మెసేజ్ చూపిస్తాడు. మెసేజ్ చూపి నీకు ఫోన్పే కట్టినాను, 8,000 రూపాయలు నీకు ఫోన్పే కొట్టినాను కాబట్టి నాకు క్యాష్ ఇవ్వని చెప్తాడు. అట్లా వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఇట్లా చాలా దగ్గర నేరాలు చేయడం జరిగింది. మెయిన్ పెట్రోల్ బంక్లను మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓన్లీ పెట్రోల్ బంక్లే మీరు ఏమో అయితే పెట్రోల్ బంకు. అదే నిర్మల్ టౌన్లో మన జిల్లాలో కూడా చాలా 10 కేసుల వరకు వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. ఆ యొక్క స్పెషల్ టీం సిఐ గోపీనాథ్ వాళ్ళ టీం ద్వారా వీళ్ళని మనము చాకచక్యంగా పట్టుకొని వాళ్ళని మొత్తం ఫోన్లు రికవరీ చేసి ఫోన్లలో యాప్లు చూడడం జరిగింది. వాళ్ళు ఆ నేరంని ఒప్పుకోవడం జరిగింది. ఇదే మన జిల్లాలే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, రామాయంపేట్ అట్లా త్రూఅవుట్ ఉత్తర తెలంగాణలో చాలా దగ్గర ఇదే ఎంఓ యూజ్ చేసి వీళ్ళు నేరం చేయడం జరిగింది. అయితే వీళ్ళు మొత్తం కూడా ఈ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్కు చెందిన వాసులు కిషన్ తాండా అని ఉంటుంది ఒకటి. ఆ కిషన్ తాండాలో 3 అండ్ ఇంకోటి కూనేపల్లి అని కిషన్ తాండా పక్కన ఉంటుంది. ఈ 4 ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా 20 years 21 years ఉన్న వయసున్న వ్యక్తులు. ఇది ఒక గ్రూప్గా తయారు చేసి 2 years నుంచి ఇటువంటి నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నేరం కన్ఫెషన్ చేయడం జరిగింది. మేము నిజంగానే చేస్తున్నాం, మాకు తప్పే ఇది అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపుతున్నాం. వీళ్ళు కొట్టేది ఎక్కువ కూడా వీళ్ళు చేయరు. ఎక్కువైతే వాడి దగ్గర ఉన్నాయి ఫోన్పే పెట్రోల్ పోసే వారి దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి. 2,000, 5,000, 8,000 ఆ 8,000 లోపల వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయి. ఇటువంటి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని ఫేక్ మెసేజ్ల ద్వారా ఏదైతే వాళ్ళు ఫోన్పే కొడుతున్నారో డీటెయిల్గా చెక్ చేసుకోవాలి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు
ఈయన అకౌంట్లో డబ్బులు వచ్చినా లేదా చెక్ చేసుకున్నాక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇటువంటి దానికి డబ్బులు ఇస్తే ఈ నేరం జరిగేది కాదు. కానీ మన వాళ్ళు నమ్మి, ప్రజలు నమ్మి, వాళ్ళు నమ్మి చీటింగ్ చేయడం, చీటింగ్ చేయబడడం జరిగింది. చాలా